एक तरफ वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने रियासतों के वज़ीर आला के साथ इजलास मुनक्किद किया तो दूसरी तरफ तेलंगाना के वज़ीर आला के चंद्रशेखर राव ने भी अपनी काबीना का हफ्ते को इजलास तलब किया। इजलास में मुख्तलिफ उमूर पर तबादले ख्याल किया गया। वज़ीर आला के चंद्रशेखर राव ने रियासत में 30 अप्रैल तक लॉकडाउन को बरकरार रखने का ऐलान कर दिया है। इस तरह से अब रियासत तेलंगाना में 30 अप्रैल तक लॉकडाउन बरकरार रहेगा। हफ्ते को काबीना के तवील इजलास के बाद रात में मीडिया से बात करते हुए वजीर आला ने कहा कि 30 अप्रैल के बाद हालात का जायजा लेकर मरहलेवारी तौर पर लॉकडाउन को हटाया जाएगा। के चंद्रशेखर राव ने बताया कि 30 अप्रैल तक लॉकडाउन पर सख्ती से अमल किया जाएगा। उनका कहना था कि अवाम से इस सिलसिले में ताउन करना चाहिए। केसीआर ने कहा कि अब तक अवाम ने जिस तरह से ताउन किया है वो उसके लिए शुक्रगुजार हैं और उम्मीद करते हैं कि 30 अप्रैल तक भी अवाम इसी तरह ताउन को बरकरार रखेंगे। वजीर आला ने यह भी अहम ऐलान किया कि 1 जमात से 9वीं जमात के तलबा के लिए इम्तिहानात नहीं होंगे, उन्हें प्रमोट किया जाएगा। ताहम वजीर आला का कहना था कि 10वीं जमात यानी कि एसएससी के इम्तिहानात के सिलसिले में जल्द फैसला लिया जाएगा। वजीर आला ने बताया कि रियासत में कोरोना वायरस से हलाकतों की तादाद 14 हो गई है। उनका कहना था कि पूरे रियासत में 243 हॉटस्पॉट की निशानदेही की गई है। जीएचएमसी के हुदूद में 123 हॉटस्पॉट की निशानदेही की गई है। केसीआर ने रियासत में लॉकडाउन के दौरान अवाम के ताउन पर शुक्रिया अदा किया। वजीर आला ने कहा कि 30 अप्रैल तक तमाम मजहबी यानी कि इज्तिमाअत पर पाबंदी रहेगी। एक बार फिर सुन लीजिए कि वजीर आला ने कहा कि 30 अप्रैल तक तमाम मजहबी इज्तिमाअत पर पाबंदी आयद रहेगी। उन्होंने बताया कि 25,937 लोग जिन्हें क्वारंटाइन किया गया था उन्हें घर भेज दिया गया है। केसीआर ने कहा कि 10वीं जमात के इम्तिहानात के बारे में जल्द फैसला किया जाएगा। राइस मिल्स और फूड प्रोसेसिंग यूनिट लॉकडाउन से इस्तिस्ना रहेंगे। रियासत में उनका कहना था कि 96 अफराद को डिस्चार्ज दिया गया है। 343 अभी भी एक्टिव केसेस पाए जाते हैं। तो इस तरह से हफ्ते की रात वजीर आला केसीआर ने यह ऐलान कर दिया कि रियासत में 30 अप्रैल तक लॉकडाउन जारी रहेगा। 1 से 9वीं जमात के तलबा को प्रमोट किया जाएगा और जल्द एसएससी के बारे में इम्तिहानात के बारे में फैसला लिया जाएगा। లేటెస్ట్ టాలీ పాతవి కొత్తవి మొత్తం కలుపుకొని ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో సహా కలిపి ఈరోజు సాయంత్రం వరకు కలిపి పాజిటివ్ కేసులు కరోనా సంక్రమించింది అనే పాజిటివ్ కేసులు 503 లేటెస్ట్ టాలీ। ఇందులో 14 మంది చనిపోవడం జరిగింది మొత్తంలో ఈ 503లో। అందులో 96 మంది క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయినారు। ఫారిన్ రిటర్నీస్ కావచ్చు, కొంత ఇండోనేషియన్ బ్యాచ్ కూడా ఒకటి ఉంది దీంట్లో, వారు కూడా అంతా కలిపినప్పుడు అంటే మొత్తం 110 మెంబర్స్ ఈ విధంగా జరిగింది। 14 మెంబర్స్ చనిపోవడం, 96 మంది పూర్తిగా నయమైపోయి వాళ్ళు డిశ్చార్జ్ కావడం జరిగింది। ఇప్పుడు యాక్టివ్ కేసెస్ పేషెంట్స్ మన దగ్గర హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు 393 మంది ఉన్నారు। నో సింగిల్ పర్సన్ ఈజ్ సీరియస్। ఆక్సిజన్ పెట్టే పరిస్థితి కానీ వెంటిలేటర్ పెట్టే పరిస్థితి కానీ లేదు। ఈ దశ నుంచి మనకి ఇంకా సంక్రమణ తగ్గిపోతే భగవంతుడు మన్నించి ఆల్మోస్ట్ ఏప్రిల్ 28 ఏప్రిల్ 24 వరకు ఆల్మోస్ట్ ఈ బ్యాచ్ క్లోజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది। మనకు అందరూ కూడా క్షేమంగా ఆసుపత్రుల్లో ఉన్నవారు కంప్లీట్ క్యూర్ అయిపోయి నెగటివ్ వచ్చి డిశ్చార్జ్ కావడం, బయట ఉన్న వాళ్ళని కూడా క్వారంటైన్లో ఉన్నవారు కూడా రిలీజ్ కావడం, ఇదంతా కూడా జరిగిపోతుంది। క్యాబినెట్ చాలా సీరియస్గా తీసుకొని చాలా విషయాలు చర్చించి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది। దాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది। నేను పదే ప్రజలకు ఇంతకుముందు అప్పీల్ చేసినట్టుగా మళ్ళీ ఒకసారి నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, దయచేసి ఇది మన క్షేమం కోసం, మన సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం
అందరి యొక్క మంచిని కాంక్షించి చేసే పని కాబట్టి దయచేసి గతంలో మీరు ఎట్లయితే సహకరిస్తూ వచ్చినారో ఇప్పుడు కూడా అట్లే సహకరించాలి. అందరూ కూడా సహకరించాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈ సామూహికంగా ఒకటి చోట చేరేటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకోవాలి. ఇక్కడ మీరు నష్టపోతూ సంఘాన్ని కూడా నష్టపెడతారు కాబట్టి ఆ దృష్ట్యానైనా సరే నియమం పాటించాలి, ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి సహకరిస్తే ఈ 4 రోజులు ఓపిక పడితే ఒకవేళ మన అదృష్టం బాగుంటే కాలం కలిసి వస్తే ఏప్రిల్ 30 తర్వాత మనం లాక్డౌన్ దశల వారీగా ఎత్తివేసేటువంటి కార్యక్రమం కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఏకమొత్తం కాకపోయినా కనీసం దశల వారీగా ఎత్తేసుకొని కొంత ముందు పోయేటువంటి పరిస్థితి కూడా మనకు రావచ్చు. కాబట్టి ఆ ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఒక ఎస్ఎస్సి మటుకు మధ్యలో ఆగిపోయింది. దాని మీద కొద్ది రోజులు ఆగి నిర్ణయం చేద్దాం. కానీ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ వాళ్ళకి ఎట్లాగూ డిటెన్షన్ లేదు, వాళ్ళందరినీ పాస్ చేసినట్టుగా ప్రకటిస్తా ఉన్నాం. ఇలా క్యాబినెట్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని చెప్పి క్యాబినెట్ ఈరోజు డిసైడ్ చేసింది. కాబట్టి ఆ పిల్లల తల్లిదండ్రులు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, అనవసరంగా దాని గురించి పెద్ద చింత చేయాల్సినటువంటి అవసరం లేదు.